తిరిగి వచ్చిన తర్వాత నా జీవితం ఇతరుల సేవలో జీవించాలని నేను కోరుకుంటున్నానని నాకు తెలుసు. తిరిగి వచ్చిన కొద్దిసేపటికే నేను అహ్మదాబాద్కి బయలుదేరాను. ఇది ఒక పెద్ద నగరంలో నివసిస్తున్న నా మొదటి బ్రష్. జీవితం యొక్క వేగం చాలా భిన్నంగా ఉంది. నేను అప్పుడప్పుడు మా మామయ్య క్యాంటీన్లో సహాయం చేయడం ద్వారా నా సమయాన్ని ప్రారంభించాను. చివరికి నేను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కి పూర్తి కాల ప్రచారక్ని అయ్యాను. అక్కడ జీవితంలోని వివిధ వర్గాల వారితో మమేకమయ్యే మరియు విస్తృతమైన పని చేసే అవకాశం నాకు లభించింది. మేమంతా ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని శుభ్రం చేయడానికి, సహోద్యోగులకు టీ మరియు ఆహారాన్ని సిద్ధం చేయడానికి మరియు పాత్రలను శుభ్రం చేయడానికి వంతులు తీసుకున్నాం. జీవితం కఠినంగా మరియు బిజీగా ఉంది. కానీ నా అన్ని విధుల మధ్య నేను హిమాలయాల నుండి నేర్చుకున్న చదువులను